హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ శిల్ప. ప్రీవియస్ వీడియోస్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని నౌన్, ప్రనౌన్ అలానే వర్బ్ గురించి డిస్కస్ చేశాం కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ని మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ని మెన్షన్ చేశాను, ప్లీజ్ చెక్ దెమ్. ఇప్పుడు ఈ వీడియోలో మనం యాడ్వర్బ్ అలానే టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం. యాడ్వర్బ్ describes a verb, an adjective or another adverb. అంటే మనం ఒక పని చేస్తే ఆ పని ఎలా చేస్తామో చెప్పేది యాడ్వర్బ్. ఎగ్జాంపుల్స్: క్విక్లీ, రేర్లీ, సాఫ్ట్లీ, స్లోలీ, జనరల్లీ. హీ ర్యాన్ క్విక్లీ. అతను చాలా క్విక్గా పరిగెత్తున్నాడు. ఎలా పరిగెత్తాడో చెప్తున్నాం. సో క్విక్లీ అనేది యాడ్వర్బ్. షీ స్పీక్స్ సాఫ్ట్లీ. ఆమె చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చెప్తున్నాం కాబట్టి సాఫ్ట్లీ అనేది యాడ్వర్బ్. Types of adverbs: adverbs of time, adverbs of frequency, adverbs of place, adverbs of manner, adverbs of degree, adverbs of conjunction. Adverbs of time. Adverbs of time provides information about the time when the action is taking place. అంటే ఏదైనా పని జరిగినప్పుడు మనము ఆ పని ఎప్పుడు జరిగిందో ఆర్ జరగబోతుందో చెప్తే దాన్ని మనం adverbs of time అంటాం. ఇక్కడ మనం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు. ఇట్ ఇంక్లూడ్స్ లాస్ట్ వీక్, ఇమ్మీడియట్లీ, లేటర్, దెన్, టుమారో ఎక్సెట్రా. ఎగ్జాంపుల్: ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను? నిన్న వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళానో చెప్తున్నాం కాబట్టి ఎస్టర్డే అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. టు నైట్ వీఆర్ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే. ఈరోజు నైట్కి అంటే ఈరోజు రాత్రికి మేము తన బర్త్డేని సెలబ్రేట్ చేయబోతున్నాం. ఎప్పుడు చేయబోతున్నాం? ఈరోజు నైట్కి. సో ఇక్కడ మనకి పర్టికులర్గా టైం ఎప్పుడు జరగబోతుందో చెప్తున్నాం కాబట్టి టు నైట్ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సంథింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్. ప్రీవియస్గా మనం యాడ్వర్బ్స్ ఆఫ్ టైంలో ఎప్పుడు అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఎన్నిసార్లు లేదా ఎంత తరచుగా అనేది తెలుసుకుంటాం. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్వేస్, జనరల్లీ, రేర్లీ, నెవర్, యూజువల్లీ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఆల్వేస్ సింగ్స్ ద సేమ్ సాంగ్. తను ఎప్పుడు అదే పాట పాడుతుంది. హౌ ఆఫెన్ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా పాడుతుంది? ఆల్వేస్ షీ సింగ్స్ ద సేమ్ సాంగ్. సో ఆల్వేస్ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఐ హ్యావ్ టోల్డ్ యూ థ్రైస్. నీకు 3 సార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను? ఇప్పటికీ 3 సార్లు చెప్పాను. హౌ మెనీ టైమ్స్ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కదా. సో థ్రైస్ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లొకేషన్ వేర్ యాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఒక పని జరిగితే అది ఎక్కడ జరుగుతుందో చెప్పేది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఇట్ ఇంక్లూడ్స్ బిహైండ్, డౌన్, అవుట్, అవే, ఇన్సైడ్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, కీప్ మై బుక్ హియర్. నా బుక్ ఇక్కడ పెట్టు. ఎక్కడ పెట్టమంటున్నాం? ఇక్కడ. ఇట్ డిస్క్రైబ్స్ ద ప్లేస్ వేర్ యాక్షన్ హ్యాస్ టు టేక్ ప్లేస్. సో హియర్ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హాస్పిటల్ ఈజ్ నియర్ మై హౌస్. మా ఇంటి దగ్గర హాస్పిటల్ ఉంది. ఎక్కడ ఉంది? ఇంటికి దగ్గరగా ఉంది. మనం ప్లేస్ చెప్తున్నాం ఇక్కడ, దగ్గరగా ఉంది అని. సో నియర్ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. నెక్స్ట్, యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ వర్బ్ ఈస్ డన్. ఒక పని చేస్తే ఆ పని ఎలా అంటే ఏ విధానంగా చెప్తుందో దానిని మనం యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ హ్యాపీలీ, లౌడ్లీ, గ్రేస్ఫుల్లీ, కామ్లీ, స్లోలీ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్పీక్స్ సాఫ్ట్లీ. తను సాఫ్ట్గా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? సాఫ్ట్గా. సో సాఫ్ట్లీ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. హీ ర్యాన్ క్విక్లీ. తను చాలా క్విక్గా ఉరికాడు. ఎలా ఉరుకుతున్నాడు? క్విక్గా. సో క్విక్లీ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. నెక్స్ట్, యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటెన్సిటీ ఆఫ్ యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. ఒక పని చేస్తే ఆ పని ఎంత ఇంటెన్సిటీ లేదా ఎంత తీవ్రతతో చేస్తున్నామో చెప్పేది యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఫెయిర్లీ, కంప్లీట్లీ, రియల్లీ, ఫుల్లీ, లెస్ ఎక్సెట్రా.
ఫర్ ఎగ్జాంపుల్ ద వ్యూ ఆఫ్ దిస్ బీచ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. బీచ్ చాలా బాగుంది. ఎంత బాగుంది? చాలా బాగుందని చెప్తున్నాం. మనం ఇక్కడ జస్ట్ బీచ్ ఈజ్ బ్యూటిఫుల్ అనట్లేదు, వెరీ బ్యూటిఫుల్ అని చెప్తున్నాం. ఎంత బాగుందో చెప్తుంది కాబట్టి ఇక్కడ వెరీ అనేది అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. ఐ టోటలీ ఎంజాయ్డ్ మై మీల్. నా మీల్ని నేను టోటల్గా ఎంజాయ్ చేశాను. ఎంత ఎంజాయ్ చేశాను? కంప్లీట్గా, టోటల్గా ఎంజాయ్ చేశాను అని చెప్తున్నాం. ఎంత అనేది చెప్తున్నాం కాబట్టి టోటల్లీ అనేది అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. లాస్ట్ వన్, adverbs of conjunction. It is used to join two clauses or sentences. అంటే ఏదైనా adverb two clausesని లేదా two sentencesని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తే దాన్ని మనం adverbs of conjunction అంటాం. It includes however, therefore, moreover, meanwhile, nevertheless, etc. For example, I was tired. However, I went to office. నేను చాలా టైర్డ్గా ఉన్నాను, అయినా నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇక్కడ అయినా అంటే హవెవర్. హవెవర్ అనే వర్డ్ మనకి ఈ టూ సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది. సో హవెవర్ అనేది అడ్వర్బ్స్ ఆఫ్ కంజంక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్, దేర్ఫోర్ హీ సెక్యూర్డ్ ద ఫస్ట్ ర్యాంక్. అతను ఎగ్జామ్కి చాలా బాగా కష్టపడి చదివాడు, అందుకని ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. అందుకని అనేది ఇక్కడ దేర్ఫోర్. ఈ దేర్ఫోర్ అనే వర్డ్ మనకి టూ సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది కదా. సో దేర్ఫోర్ అనేది అడ్వర్బ్స్ ఆఫ్ కంజంక్షన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ adverb అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ adverbs. నెక్స్ట్ వీడియోలో మనం అడ్జెక్టివ్ గురించి, అలానే వాటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ శిల్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.